దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులపైన చిన్మయ్ దాసు ప్రభుని విడుదల చేయాలనేటువంటి దాంతో బంగ్లాదేశ్లో హిందూకు రక్షణ కల్పించాలని దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో హిందువులంతా సంఘటితమై నిన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగింది. వేల మంది హిందువులు అక్కడికి వచ్చారు. ఏ ఒక్క మీడియా కూడా స్పందించలేదు, ఏ ఒక్క మీడియాలో కూడా రాలేదు. బంగ్లాదేశ్కు సంబంధించి హిందువులకు సంబంధించినటువంటి విషయంలో మీడియా యొక్క పక్షపాతాన్ని వాళ్ళ ఆంధ్రజ్యోతిలో కూడా ఒకటి వచ్చింది, హిందువులంతా ఏకమై ఉద్యమించాలి. అయితే నిన్న అక్కడే ఇది ధర్నా జరిగింది. ఆ పక్కనే కౌలు రైతుల సమస్యలపైన, అయితే కౌలు రైతుల సమస్యల పరిష్కారం గురించి చెప్పాలన్నా వద్దా, రాయాలన్నా వద్దా అని మనం నిర్దేశించడం కాదు, కానీ ఎంత పెద్ద అంశము, కోట్ల మందికి సంబంధించి, దేశాలకు సంబంధించి భారతదేశంలో జరుగుతున్నటువంటిది. వేలాది మంది అక్కడికి తరలి వస్తే ఇవాళ అక్కడ కనీసం ఒక వార్త కూడా రాయనటువంటి పరిస్థితి, ఎక్కడ ఒక వార్త కూడా రాయలేనటువంటి పరిస్థితి మీడియాలో వచ్చింది. రాస్తే 100 మంది లేనటువంటి ఒక ప్రోగ్రామ్కేమో పెద్ద ఫోటోలు వేసి 3 కాలంలో వార్తలు రాస్తారు. 100 మంది కూడా లేని కౌలు రైతులు దీనికి దానికి పోలిక కాదు. మీడియా పక్షపాతం, హిందువుల సమస్యల కోసం ఎవరైనా పోరాటం చేస్తే మీడియా వెయ్యదు అని చెప్పడానికి. వామపక్షవాదులు ఉంటారు కాబట్టి, నక్సలైట్ల మద్దతుదారులు ఉంటారు కాబట్టి, వాళ్ళే మీడియాలో ఎడిటర్ల స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వార్తల్లో ఎవడు లేకపోయినా ఏకాకి నిలబడి మాట్లాడినా 7 కాలంలో వార్త ఇస్తారు. వేలాది మంది, కోట్లాది మందికి సంబంధించినటువంటి ఒక సమస్య పైన ఎక్కడ ఒక వార్త రాదు. కనీసం ఇదైనా ఇచ్చారు కాబట్టి మనం దాన్ని సంతోషపడాలేమో. ఏ ఒక్క మీడియా కూడా లైవ్ ఇవ్వలేదు నిన్న, ఏ ఒక్క మీడియా కూడా చర్చ పెట్టలేదు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి దాష్టికాలపైన ఏ ఒక్క మీడియా కూడా చర్చ పెట్టట్లేదు. మరి అదే చిన్న ఇష్యూ జరిగితే కత్వాల్లో ఇంకెక్కడో జరిగితే ర్యాలీలు, మీడియా వాళ్ళు లైవ్లు, పెద్ద గంటల పాటు చర్చలు చేసేటువంటి మీడియా, కాలంలో పేజీలు ఇచ్చేటువంటి మీడియా ఎందుకు ఇవాళ ఈ విషయం పైన మాట్లాడట్లేదు? అది మీడియాలో హిందూ వ్యతిరేకత మీడియా. ఏ ఒక్క మీడియాలో దాంట్లో మినహాయింపు లేదు, ఏదో మాలాంటి వాళ్ళం ఒకరిద్దరం తప్ప. ఏ ఒక్క మీడియా కూడా మినహాయింపు లేదు. పెద్ద మీడియా సంస్థలు అనుకున్నటువంటి కూడా హిందూ వ్యతిరేకమే. మళ్ళీ అదే తిరుపతి వాళ్ళ లాభాల కోసమైతే కోట్ల దీపోత్సవాలు పెట్టుకొని హిందువులకు గొప్ప వరం అనుకునేటువంటి వాళ్ళు కూడా కనీసం 1-2 గంటలు చర్చలు పెట్టరు. హిందువుల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాలు చేయరు. ఎందుకు చేయరు? న్యూస్ ఛానల్స్లో చేయాలి, దాన్ని ఎజెండా చేయాలి. కాబట్టి హిందువులు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ మీడియా ఛానల్ అన్నిటికీ ఫోన్లు చేసి, అరే బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరుగుతుంటే మీ మీడియా వాళ్ళు మీ ఛానళ్లలో ఎందుకు 1 గంట చర్చ పెడతలేరని అన్ని ఛానల్స్కు ఫోన్ చేయండి, అన్ని పేపర్లకు ఇవాళ రాయండి. మొదటి పేజీలో రావాలి కదా. ఇది మొదటి పేజీలో ఎందుకు రాలేదు? ఎస్, నిర్దేశించాల్సిందే. మీరు ఆ మీడియా వాళ్ళకి చెప్పాలంటే రావాల్సిందే, అదే మొట్టమొదటి పేజీలో రావాల్సింది, కానీ అది రాలేదు. కాబట్టి అంటే 70-80 కోట్ల మంది హిందువులు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల సమస్య ఇంత చిన్నగా చేసి చూపిస్తున్నారు. పనికిరాని ఒక చిన్న సమస్యను పెద్దగా చేసి చూపెట్టి దేశంలో అలజడులు సృష్టించేటువంటి ప్రయత్నం మీడియా చేస్తున్నది. ఇది మీడియా పక్షపాతము. ప్రజలు ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది. ఎస్, అన్ని మెయిన్ మీడియా అనుకునేటువంటి మీడియా వాళ్ళందరి ఫోన్ నెంబర్లు అన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. అందరికీ ఫోన్లు చేయండి, ట్వీట్ చేయండి, వాళ్ళ దాంట్లో కామెంట్లు పెట్టండి. హిందువులపైన దాడి జరిగితే ఒక్కడనో 1 గంట ఎందుకు చర్చ పెడతలేరా నాయన? ఈ దేశంలో కూడా బంగ్లాదేశ్లో జరిగినటువంటి చర్య భారతదేశానికి కూడా ప్రమాదక గంటికలు మూగిస్తున్నాయి. కాబట్టి ఈ భారతదేశాన్ని రక్షించుకునేటువంటి క్రమంలో మీడియాకు బాధ్యత లేదా అనేటువంటి దానిపైన నిలదీసి అడుగుదాం రండి.